కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆడుతున్నారు. 2024 లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 261 చేసిన దానిని పంజాబ్ కింగ్స్ రిటర్న్ లో చేసి ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ ని చేసేసిన టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఈ సీజన్ లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 15 ఓవర్స్ లో 1 లెవెల్ చేసి ఆల్అౌట్ అయితే ఈ చిన్న టార్గెట్ ని కోల్కతా చేయడంలో ఫెయిల్ అవడంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే లోయెస్ట్ స్కోర్ ని డిఫెండ్ చేసి మరొక రికార్డ్ ని క్రియేట్ చేసింది. అండ్ ఈ మ్యాచ్ లో మరే రికార్డ్ ని చూస్తామో చూడాలి. ఈ రెండు టీంలు కూడా తమ హోమ్ గ్రౌండ్ లో ఓడి ఈ మ్యాచ్ లోకి వస్తున్నాయి. కేకేఆర్ అండ్ పంజాబ్ కి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ ది. మరి ముఖ్యంగా కోల్కతాకి అయితే ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. అండ్ కోల్కతాలో బ్యాటింగ్ ఫ్రెండ్లీతో పాటు స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్ ఉంటాయి. కేకేఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మంచిగా కనిపిస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాము. అండ్ ఇప్పటికే ఆఫ్ సీజన్ కంప్లీట్ అయినప్పటికీ కేకేఆర్ ఓపెనింగ్ పేర్ కోసం ఇంకా చేంజెస్ చేస్తూనే ఉన్నారు. కేకేఆర్ కి ఈ సీజన్ లో ఒక్క 50+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా లేదు. మెయిన్ గా రసల్, రింకు అండ్ రమన్దీప్ నుంచి ఆ స్ట్రాంగ్ ఫినిషింగ్ ఇంకా చూడలేదు. అండ్ కమింగ్ టు పంజాబ్ కింగ్స్ 5th ప్లేస్ లో ఉన్నారు. మిగిలిన 6 మ్యాచెస్ లో 3 మ్యాచ్లు గెలిస్తే చాలు వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతారు. అండ్ పంజాబ్ ఓపెనర్స్ మాత్రం మంచి స్టార్ట్ ని ఇస్తున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి టచ్ లో కనిపిస్తున్నాడు. అండ్ తను తన మాజీ టీం పైన ఎలా ఆడతాడో చూడాలి. పంజాబ్ కింగ్స్ లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ నుంచి ఒక మంచి నాక్ కూడా చూడలేదు. సో దాని వల్ల పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ కొద్దిగా ఇన్కన్సిస్టెంట్ గా కనిపిస్తుంది. అండ్ శశాంక్ సింగ్ ఫినిషింగ్ మంచిగా ఇస్తున్నాడు. అండ్ బౌలింగ్ లో చహల్ అండ్ హర్షదీప్ సింగ్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 34 మ్యాచెస్ జరిగాయి. అందులో 21 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే 13 మ్యాచెస్ పంజాబ్ గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.